బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇవాళ మంచిర్యాల జిల్లాలో పర్యటించనున్నారు. ఉదయం 11 గంటలకు లక్షెట్టిపేటలోని కరీంనగర్ చౌరస్తాకు చేరుకుంటారు. అక్కడి నుంచి ర్యాలీగా లక్షెట్టిపేట సమీపంలోని అంకతిపల్లిలోని వాసవి ఫంక్షన్ హాల్కు చేరుకొని రైతు సదస్సులో పాల్గొంటారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక రైతులు పడుతున్న ఇబ్బందులు, వైఫల్యాలను వివరించడంతో పాటు బీఆర్ఎస్ హయాంలో రైతు సంక్షేమానికి, అభివృద్ధికి చేసిన పనులను వివరించనున్నారు. మే 6న లక్షెట్టిపేట మండలంలో పంటలు కాపాడుకునేందుకు వెళ్లి మృత్యువాత పడిన 4 రైతు కుటుంబాలకు ఒక్కొక్కరికి 5 లక్షల చొప్పున మొత్తం 20 లక్షల ఆర్థిక సాయాన్ని అందించనున్నారు. రైతు సదస్సుకు 3,000 మంది రైతులు హాజరు కానున్నారు. మాజీ మంత్రులు జీవన్ రెడ్డి, కొప్పుల ఈశ్వర్, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు బాల్క సుమన్, మాజీ ఎమ్మెల్యేలు నడిపెల్లి దివాకర్ రావు, చిన్నయ్యతో పాటు టీబీజీకేఎస్ నాయకులు, ఉమ్మడి జిల్లాకు చెందిన ముఖ్య నాయకులు హాజరవుతారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇవాళ మంచిర్యాల జిల్లాలో పర్యటించనున్నారు. ఉదయం 11 గంటలకు లక్షెట్టిపేటలోని కరీంనగర్ చౌరస్తాకు చేరుకుంటారు. అక్కడి నుంచి ర్యాలీగా లక్షెట్టిపేట సమీపంలోని అంకతిపల్లిలోని వాసవి ఫంక్షన్ హాల్కు చేరుకుని రైతు సదస్సులో పాల్గొంటారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక రైతులు పడుతున్న ఇబ్బందులు, వైఫల్యాలను వివరించడంతో పాటు బీఆర్ఎస్ హయాంలో రైతు సంక్షేమానికి, అభివృద్ధికి చేసిన పనులను వివరించనున్నారు. మే 6న లక్షెట్టిపేట మండలంలో పంటలు కాపాడుకునేందుకు వెళ్లి మృత్యువాత పడిన 4 రైతు కుటుంబాలకు ఒక్కొక్కరికి 5 లక్షల చొప్పున మొత్తం 20 లక్షల ఆర్థిక సాయాన్ని అందించనున్నారు. రైతు సదస్సుకు 3,000 మంది రైతులు హాజరు కానున్నారు. మాజీ మంత్రులు జీవన్ రెడ్డి, కొప్పుల ఈశ్వర్, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు బాల్క సుమన్, మాజీ ఎమ్మెల్యేలు నడిపెల్లి దివాకర్, చిన్నయ్యతో పాటు టీపీజీకేఎస్ నాయకులు, ఉమ్మడి జిల్లాకు చెందిన ముఖ్య నాయకులు హాజరవుతారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి ఉమేష్ అందిస్తారు. ఉమేష్, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మంచిర్యాల జిల్లాలో పర్యటించనున్నారు కదా, ఇవాళ దానికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ సునీత. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరికొద్ది సేపట్లో మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేటకు చేరుకోనున్నారు. ఇక్కడ రైతు సదస్సుకు హాజరు కానున్నారు. ఈ రైతు సదస్సు కోసం అటు ఖానాపూర్ నియోజకవర్గం నుంచి, చెన్నూరు, అలాగే మంచిర్యాల, బెల్లంపల్లి నియోజకవర్గాల నుంచి దాదాపు 3,000కు పైగా రైతులు పాల్గొన్నారు. ఇప్పటికే బీఆర్ఎస్ శ్రేణులు అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేశాయి. మొత్తంగా ఏదైతే గత కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యంతో మృతి చెందినటువంటి 4 రైతు కుటుంబాలకు ఒక్కొక్కరికి 5 లక్షల చొప్పున 20 లక్షలు పార్టీ తరఫున గతంలోనే అనౌన్స్ చేయడం జరిగింది. దానికి సంబంధించి పార్టీకి ఏదైతే ఈ అమౌంట్కి సంబంధించిన చెక్కులను కూడా ఈరోజు రైతు సదస్సులో ఇవ్వనున్నారు. అలాగే 2.5 సంవత్సరాల కాంగ్రెస్ పాలనలో ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను ఏ విధంగా దగా చేసిందో కూడా రైతులకు వివరించనున్నారు. ఇప్పటికే పూర్తిగా కూడా ఏర్పాట్లు కూడా అన్నీ పూర్తయ్యాయి. ఇదే అంశానికి సంబంధించి మనతో పాటు మాట్లాడడానికి శ్రీనివాస్ గౌడ్ గారు. శ్రీనివాస్ గౌడ్ గారు, చెప్పండి, ఏదైతే ఎన్ని గంటలకు ఇవాళ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు రానున్నారు, ఏర్పాట్లు ఏ విధంగా చేస్తున్నారు? ఇప్పటికే అన్ని ఏర్పాట్లు అయితే చేయడం జరిగింది. మరి ఇక్కడ దాదాపు ఒక 3,000 రైతులతోని మరి ఈనాడు ఈ కార్యక్రమము నిర్వహించదలిచినాము. దాదాపు మరి గౌరవ కేటీఆర్ గారు మనకు 11:30 నుంచి 12 గంటల వరకు లక్ష్యపెట్టి చేరుకున్నటువంటి అవకాశాలు ఉన్నాయి. పెద్ద ఎత్తున రైతులను సమీకరణ చేసి ఏదైతే రైతుల కోసం ఏర్పడినటువంటి ఈ ప్రభుత్వమో ఖచ్చితంగా మరి రైతుల కోసం ఈనాడు రైతు సదస్సు ఏర్పాటు చేయడం జరిగింది. ఆనాడు తెలంగాణ రాష్ట్రం లోపల మరి ఉన్నటువంటి పరిస్థితులను దృష్టి పెట్టుకొని ఆనాడు బీఆర్ఎస్ పార్టీ, ఆనాడు టీఆర్ఎస్ పార్టీ, గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కేవలం
రైతాంగానికి పెద్దపీట వేసే దిశగా ఈనాడు తెలంగాణలో పరిపాలన కొనసాగించడం జరిగింది. మరి దాన్ని ఏదైతే ఇవాళ ఏ మాయ మాటలు చెప్పి ఏ మోసపోనం చేసి రైతులతోనే ఏదాకా మోసం చేసి దళితులను అందరినీ కూడా మోసం చేసినటువంటి ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం మరి కాళేశ్వరం ఒక తెలంగాణకు వరప్రదమైనటువంటి కాళేశ్వరాన్ని మాయమాటలుగా చెప్పేసి ఇలా అధికారంలోకి రావడం జరిగింది. ఏదైతే కాళేశ్వరాన్ని మాయమాటలు చెప్పేసి వాళ్ళు ఇలా అధికారంలోకి వచ్చారో ఆ కాళేశ్వరం ఇలా కథలుగా ప్రజలకు విశదీకరించి చెప్పి ఇవాళ ఏదైతే మాయమాటలతో గద్దెనెక్కినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఖచ్చితంగా గద్దెదించడానికి ఈనాడు రైతు సదస్సులు రైతులను ఈ యొక్క కార్యక్రమాలను తీసుకొని ఖచ్చితంగా రైతులకు ఈ కాళేశ్వరం యొక్క కథను ఖచ్చితంగా తెలియజెప్పాలి ప్రజలలో అని చెప్పేసి మేము అందరం కూడా సిద్ధమైనాం. ఖచ్చితంగా రాబోయే రోజులలో కాళేశ్వరం అంటే ఏంటిది, తెలంగాణకు రైతులకు అది ఏ విధంగా ఉపయోగపడుతుందని ఖచ్చితంగా ప్రజలలోకి తీసుకెళ్తాం. ఖచ్చితంగా మా యొక్క వాణిని వినిపిస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. మీరు చెప్పండి, ఏదైతే మే 6వ తేదీన కాంగ్రెస్ ప్రభుత్వం సకాలంలో ధాన్యం కొనుగోలు చేపట్టకపోవడంతో వర్షం నుంచి పంటను కాపాడుకోవడానికి వేర్వేరు ఘటనలో 4 రైతులు చనిపోయారు. దీనికి సంబంధించి ప్రభుత్వం కూడా ఆనాడు ఏదైతే ప్రత్యేకంగా కూడా చెప్పడం జరిగింది, నష్టపరిహారం కూడా ఇస్తాను. ఇంతవరకు కూడా రైతులకు ఎలాంటి సాయం చేయలేదు. అదే బీఆర్ఎస్ పార్టీ ఇవాళ ఒక్కొక్క రైతు కుటుంబానికి 5 లక్షల చొప్పున 20 లక్షలు ఇవ్వనున్నారు. దీన్ని మనం ఎట్లా చూడొచ్చు అంటారు? ముఖ్యంగా ఏదైతే ఆ రోజు సంఘటన జరిగిన నాటి నుండి ఆ రోజు మా యొక్క కేటీఆర్ గారు ఆ రోజు ఆ రోజు మాట ఇచ్చిండో ఆ మాట ప్రకారం ఈరోజు రైతులకు మనిషికి 5 లక్షల చొప్పున 20 లక్షల రూపాయలు ఇవ్వడానికి లక్ష్యపేటకు రావడం జరుగుతుంది. ముఖ్యంగా ఆ రోజు కలెక్టర్ గారు కానివ్వండి, జేసీ గారు కానివ్వండి, వారు ఆ రోజు వారికి 50 లక్షల రూపాయలు రిఫండ్ చేస్తా అని చెప్పి ఇప్పటి వరకు దాన్ని ఏది లేదు. ఖచ్చితంగా రైతులను ఆదుకునే దిశగా మా యొక్క కేటీఆర్ గారు ఏదైతే మాట మాట్లాడిండో ఆ మాట నెరవేర్చడం కోసం ఈరోజు లక్ష్యపేట రావడం జరుగుతుంది. కేటీఆర్ రావడం కోసం ఇక్కడున్న జనాలందరూ తండోపతండాలుగా వచ్చి ఇప్పుడు ఈ సభను విజయవంతం చేయడానికి అందరూ కంకణం కట్టుకున్నారు. ఖచ్చితంగా ప్రజలకు ఇది మేలు జరిగే ప్రోగ్రాము. ఎందుకంటే రైతులు చాలా కష్టాలు ఉన్నారు కాబట్టి వారి మెసేజ్ వినడానికి, వాళ్ళ మాట వినడానికి ఈరోజు మా ప్రజలందరూ రావడానికి సిద్ధంగా ఉన్నారు. అంటే మీరు చెప్పండి, గత 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనతో చూస్తే 2.5 సంవత్సరాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు అనేక హామీలు ఇచ్చింది. గత 10 ఏళ్ల పాలనతో చూస్తే కాంగ్రెస్ పాలన మనం ఎట్లా పోల్చొచ్చు అంటారు? ఖచ్చితంగా ఈ కాంగ్రెస్ పాలన రైతు వ్యతిరేక పాలనగా ఈరోజు మనకు తెలుస్తూ ఉంది. ఈరోజు గతంలో రైతుకు ఏ టైంలో కావాలన్నా కూడా ఎరువు బస్తాలు యూరియా దొరికే పరిస్థితి ఉండే. ఈరోజు యూరియా కోసం యాప్లు పెట్టారు. ఇప్పుడు యాప్ల ద్వారా చాలామంది రైతులకు ఆ యాప్ తెలియక కొనుక్కోలేని పరిస్థితి ఈరోజు దాపురించింది. ఖచ్చితంగా ఈరోజు రైతు ప్రభుత్వం కాదు ఇది. రైతు ప్రభుత్వం ఓన్లీ కేసీఆర్ ఉన్నంత సుభిక్షంగా రైతులు పంటలు పండించుకున్నారు. మళ్ళా పంటలు పండించుకున్న పంటను కూడా సకాలంలో కొనుగోలు చేసిన సందర్భం ఈరోజు మనం అనుభవించినాం. ఖచ్చితంగా ఈరోజు మొన్న జరిగిన లక్షపేటలో జరిగిన దుర్ఘటన దానికి నిదర్శనం. ఎందుకంటే సకాలంలో కొనుగోలు చేయక వారు కొనుగోలు చేసిన బస్తాలపై తాటిపత్రి కప్పడానికి, ఎందుకంటే తడుస్తాయని చెప్పి తాటిపత్రి కప్పడానికి పోయి ఒక పిడుగుపాటుతో చనిపోవడం జరిగింది. దానికి ఈ ప్రభుత్వం సరైన టైంలో అధికారులు స్పందించగా జరిగిన దుర్ఘటనకు ఖచ్చితంగా రైతులను ఆదుకోవాలనే పరిస్థితి ప్రభుత్వానికి ఉండే. ఇంతవరకు కూడా ప్రభుత్వం తరపున ప్రకటించిన సహాయం కానీ ఇంతవరకు అందలేదు. అది ఆ రోజు టీఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా రైతులు న్యాయం చేయాలని ఆ రోజు ఉద్యమం చేసి ధర్నా చేయడం జరిగింది. దానిలో భాగంగానే కేటీఆర్ గారి దృష్టికి తీసుకుపోవడం జరిగింది. వారు ఖచ్చితంగా స్పందించి రైతు ప్రభుత్వం కాబట్టి రైతులను ఆదుకోవాలనే ఉద్దేశంతో ఈరోజు ఒక్కొక్క రైతుకు 5 లక్షల చొప్పున ఇవ్వడానికి వస్తున్నా ఉన్నారు. అదే కాకుండా ఈ రైతులకు మార్గదర్శనం, గతంలో ప్రభుత్వం ఏ విధంగా రైతుల్ని ఆదుకున్నది, ఇప్పుడు రైతులు ఏ విధంగా దుర్భిక్షాన్ని అనుభవిస్తూ ఉన్నారు. ఈ టైం వరకు అందరి నాట్లు పడే పరిస్థితి. ఇంతవరకు ఈ వర్షాలు లేక ఈరోజు కాళేశ్వరం ప్రాజెక్టు పునరుద్ధరించక వాళ్ళు నీళ్లు రాక ఈరోజు ఎంతో బాధపడుతూ ఉన్నారు. ఖచ్చితంగా ఈ విషయాన్ని రైతుల లోపల తీసుకుపోయి టీఆర్ఎస్ ప్రభుత్వమే ఈరోజు ఈ ప్రజలకు జీవనాధారం కాబట్టి టీఆర్ఎస్ ప్రభుత్వం కావాలని రైతులు కోరుకుంటా ఉన్నారు. ఖచ్చితంగా ఆ దిశగా మేము ప్రయత్నం చేస్తామని సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. ఓకే అండి, మొత్తంగా ఏదైతే 2.5 సంవత్సరాల కాంగ్రెస్ పాలనలో కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు చేస్తున్న మోసాలపై కూడా ఇవాళ రైతు సదస్సులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వివరించనున్నారు. అలాగే ఏదైతే మే 6వ తేదీన కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యంతో వర్షం బారి నుండి పంటను కాపాడడానికి వేర్వేరు ఘటనలో మృతి చెందినటువంటి రైతు కుటుంబాలకు ఒక్కొక్క కుటుంబానికి 5 లక్షల చొప్పున 20 లక్షల రూపాయలు ఈరోజు ఏదైతే రైతు సదస్సులో ఆ కుటుంబాలకు అందజేయనున్నారు. అలాగే ఏదైతే ఈ రైతు సదస్సుకు సంబంధించి దాదాపు 3,000కు పైగా మంది రైతులు తరలి రానున్నా ఇప్పటికే బీఆర్ఎస్ శ్రేణులు అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేశాయి. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. రైట్ ఉమేష్, థ్యాంక్ యూ.